హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి రాజా సాబ్ కొత్త పోస్టర్ అయితే రావడం జరిగిందనమాట. ఇందులో కరెక్ట్గా చూస్తే ప్రభాస్ అన్న లుక్స్ మాత్రం కొంచెం డెవలప్ అయ్యాయని చెప్పాలి. అంటే లాస్ట్ టైం వచ్చిన సలార్లో కానీ కల్కిలో కానీ కొంచెం ఫేస్ ఏదో అగైన్ కొంచెం గ్రాఫిక్స్ లేకపోతే విఎఫ్ఎక్స్ అంతగా హ్యాండిల్ చేయలేకపోవడం వలన ఏదో కలర్ గ్రేడింగ్ అంతా మనకు మైనస్ కనిపించింది. ఇందులో మాత్రం మారుతి చాలా బాగా కేర్ తీసుకున్నాడు. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ అన్న ఏంటంటే కరెక్ట్గా డార్లింగ్ రోజులైతే మనకు గుర్తొస్తుంది అనమాట. సో అఫ్కోర్స్ ఇదేంటంటే ఒక హర్రర్ జోనర్ కాబట్టి మంచి సినిమా అయితే అగైన్ ఒక పీక్ టైంలో ఉండేటప్పుడు ఇలాంటి సినిమా చేయడం రిస్కే చాలామంది చెప్పారు. బట్ ఒకప్పుడు కూడా మనకి రజనీకాంత్ గారు కూడా చంద్రముఖి అనే సినిమాని ఇలాగే ఒక ప్రైమ్ టైంలో ఉండేటప్పుడు తీశారు. అది ఆల్ టైం రికార్డ్ కొట్టింది. అది అలాంటిది ఇప్పుడు కూడా ప్రభాస్ అన్న ఏంటంటే కరెక్ట్గా ప్రైమ్ టైంలో ఉండేటప్పుడు ఇలాంటి సినిమా తీయడం రిస్క్ అవ్వచ్చు. బట్ సక్సెస్ అయితే మాత్రం ఒక డిఫరెంట్ జానర్ పరిచయం చేసిన వాడు కూడా అవుతాడు. అంటే మనకు తెలిసింది ఆల్రెడీ బాలీవుడ్లో కూడా చాలా మూవీస్ స్త్రీ అని చెప్పి బుల్బులి అని చెప్పి ఇలాంటి మూవీస్కి మంచి డిమాండ్ ఉందన్నమాట. అందుకే ప్రభాస్ అన్న కూడా ఈసారి కొంచెం డిఫరెంట్గా జానర్ మారుద్దాం అని చెప్పి వాళ్ళు ట్రై చేయడం జరిగింది. సో మారుతి కూడా ఎక్కడో కొంచెం బాగానే తన ప్రీవియస్ మూవీస్ మీద చాలా ట్రోల్స్ ఉన్నాయన్నమాట. ఈ సినిమా మీద మాత్రం అలాగేం లేదు. సో కొత్తగా ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. పోస్టర్లోనే మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చేశారు. December 5th సినిమా అయితే రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి. సో December 5th అనేది అగైన్ ఒక సోలో డేట్ అనుకోవచ్చు. సో ఆ నెలంతా మనకు ఖాళీ ఉండొచ్చు. మంచి డేట్ అనే చెప్పాలి. సో మరి అగైన్ ఆ వీకెండ్స్ కానీ అలాగే మనకు కరెక్ట్గానే సెట్ అవుతుంది. ఒకప్పుడు యానిమల్ అదే టైంకి రిలీజ్ అయింది, సలార్ కూడా అదే టైంలో. ఈ సినిమాలన్నీ కూడా మంత్ ఎండ్లో అక్కడ రిలీజ్ అయితే సో ఇయర్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేపాటికి అలాంటి సినిమాల మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. సో పర్వాలేదు, ఇంకా మనకి 4-5 నెలల టైం అయితే ఉంది. సేమ్ పోస్టర్లో ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చేసారు. మనకి టీజర్ అయితే 16th June అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారు. సో మారుతి ఈ సినిమా తీయడానికి ఆల్మోస్ట్ ఒక 2 years వరకు టైం తీసుకున్నాడు. ఆ స్క్రిప్ట్ రాయడానికి కానీ ఆ స్క్రీన్ ప్లే సెట్ చేయడానికి కానీ చాలా వరకు అయితే కొంచెం టైం తీసుకున్నాడు, మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో నిధి అగర్వాల్ అని చెప్పి కొంతమంది భారీ కాస్టింగ్గా ఉన్నది. ఇది అగైన్ ప్రభాస్ అని ఏంటంటే 2 డిఫరెంట్ టైం పీరియడ్స్లో కనిపించబోతున్నాడు ఈ సినిమాలో. మొన్న వచ్చిన ఒక లుక్ మీద కొంచెం ట్రోల్స్ పడినాయి. సో ఇదేంటి ఇలా ఉంది, సో కంప్లీట్ డిఫరెంట్గా ఉందని చెప్పి. ఆ లుక్కే కంప్లీట్గా ఒక 150 ఆ లుక్కే కంప్లీట్ 150 సంవత్సరాలు వెనక జరిగే ఒక స్టోరీలోకి మనల్ని తీసుకెళ్తారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ఆ లుక్ అయితే పెట్టుకున్నారు. అయితే ఇక్కడ మాత్రం మనకి మళ్ళీగా నాకు ప్రజెంట్ జనరేషన్ సంబంధించిన ఈ లుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఇక్కడ ఏంటంటే ప్రభాస్ గారు ఖచ్చితంగా ప్రతి జానర్ టచ్ చేయాలి అని చెప్పి. ఇప్పుడు కలికి చూసుకుంటే ఒక సోషల్ ఫ్యాంటసీ ఫిలిం, సో సలార్ చూసుకుంటే ఒక మాస్ యాక్షన్ ఫిలిం, ఇది చూసుకుంటే ఒక హర్రర్. సో అట్లాగా 1 by 1 అలాగా మనకి ఏంటంటే జానర్స్ మార్చడం వలన సో ఒక కంప్లీట్ యాక్టర్ అనేవాడు బయటకు వస్తాడు అనేది ఒక పొటెన్షియల్ అనమాట. సో చూద్దాం, మరి దీనికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ అప్డేట్. స్టే ట్యూన్డ్.